రిపోర్ట్స్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది, మరింత బలపడింది. ఉత్తర కోస్తాంధ్ర దాంతోపాటు దక్షిణ ఒడిశా దిశగా కదులుతుంది అల్పపీడనం. దానివల్ల అల్పపీడనంతో ఉపరితల ఆవర్తనం దాంతోపాటు ద్రోణితో వానలు కురవబోతున్నాయి. శుక్ర శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే వాతావరణ శాఖ హెచ్చరికలు ఇస్తుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వాళ్ళు సురక్షితంగా ఉండే ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. అలాగే ఎక్కడైతే వరద నీరు ఆగి ఉంటుందో, వాగులు వంకలు కావచ్చు, ఇలాంటి చోట వాటిని దాటకుండా వెళ్తే మంచిదని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత మీకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పవన్, రానున్న శుక్ర శనివారాల్లో అతి భారీ వర్షాలు లేకపోతే భారీ వర్షాలు తెలంగాణ, ఆంధ్ర రెండు చోట్ల ఉండే అవకాశం ఉందా? రైట్, ఏదైతే గత కొన్ని రోజులుగా చూస్తే వాతావరణం కంటిన్యూస్ గా మేఘావృతమై ఉన్న కనబడుతా ఉంది. అయితే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏదైతే ఉందో మరింతగా బలపడతా వస్తా ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా దిశగా ఈ కదులుతున్న అల్పపీడనాలు ఇదైతే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఐఎండీ మెయిన్ గా హెచ్చరిస్తా ఉంది, అవసరమైతేనే బయటికి రండి, లేదంటే బయటికి రావద్దు అంటూ కూడా హెచ్చరిస్తా ఉంది. చాలా మంది కూడా వర్షాకాలం కాబట్టి ట్రిప్స్, అలాంటి అవుట్డోర్ ప్లాన్స్ ఏదైతే నాగార్జున సాగర్, శ్రీశైలం ఇలాంటి చూద్దామంటూ కూడా వర్షాకాలం రావడంతో చాలా వరకు ప్రయాణికులు బయలుదేరుతా ఉన్నారు. సో వారందరికీ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది, దయచేసి బయటికి వెళ్ళకండి, అప్రమత్తంగా ఉండండి. వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నాం. వర్షాలు హెవీగా పడతా ఉన్నాయి, రోడ్లు కొట్టుకుపోయే అవకాశం ఉంది, బ్రిడ్జిలు కూనే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు మీ ఇళ్లలోనే ఉండండి 2 రోజుల వరకు. ఎలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవద్దు, ఎక్కడికి బయటకు వెళ్ళొద్దంటూ కూడా వాతావరణ శాఖ పదే హెచ్చరిస్తా ఉంది. పైగా గత కొన్ని రోజులుగా చూసిన వర్షాలకి ఏదైతే పోలీస్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి వాతావరణ శాఖ నుంచి ఏదైతే సూచన వచ్చిందో ఆ హెచ్చరికలు, సూచన గురించి ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ జిల్లాలు. నేను మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆదిలాబాద్, దాంతోపాటు జయశంకర్, భూపాలపల్లి, అలాగే కామారెడ్డి, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, దాంతోపాటు నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్. ఒక రకంగా ఉత్తర తెలంగాణ మొత్తం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి భారీ వర్షాలు ఎక్కడ ఉంటాయి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో ఏవైతే భద్రాద్రి కొత్తగూడెం కానీ, హన్మకొండ, జగిత్యాల, జనగామ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, ఓకే, దీంతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం కూడా ఉంది భారీ వర్షాలని చెప్పి వాతావరణ శాఖ సూచనలు ఇస్తుంది. దాంతోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కూడా అనేక చోట్ల కూడా కురుస్తాయని చెప్పి కూడా తెలుస్తుంది. సో మనం చూస్తే గడిచిన వారంలో కూడా అతి భారీ వర్షం ఏదైతే ఉందో అది మంచిర్యాలలో దాదాపు 20 పైన సెంటీమీటర్లకు సంబంధించి వర్షపాతం నమోదైంది. సో రానున్న రోజుల్లో కూడా ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. పవన్, ఒక్కసారి మీరు చెప్పండి, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? రానున్న రోజుల్లో ఆంధ్రాకు కావచ్చు, ఆంధ్రాకు కూడా ఎలా ఉంది రానున్న రోజుల్లో? ఉత్తర ఆంధ్ర కానీ లేకపోతే ఒడిశాకు సంబంధించి ఉపరితల ఆవర్తనం, వాటి గురించి చెప్పండి. లేటెస్ట్ అప్డేట్ ఏముంది? రైట్, అదే కొన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అండ్ మరికొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో రాగల 2 రోజులు ఏవైతే నిన్నైతే క్లైమేట్ కండిషన్ నార్మల్ గా ఉన్న రాగల 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సో ఎక్కడికక్కడ శుక్ర శనివారంలో భారీ వర్షాలు, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ. నేడు ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం,
ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ మామూలు నుంచి మోస్తారు నుంచి అతి భారీ వర్షం కురిసే వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వానలు రాష్ట్రంలో పలు ప్రాంతాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తా ఉంది. సో ఏదైతే గురువారం నాగర్కర్లో కర్మకుర్తిలో దాదాపు 20 సెంటీమీటర్ల బయట వర్షం కురిసింది. సో ఇదే వర్షం అటు ఆంధ్రాకు కూడా అదే సేమ్ క్లైమేట్ కంటిన్యూ అవుతా ఉంది. ఏదైతే బోర్డర్ లో ఏదైతే తీర ప్రాంతాల్లో ఉంటారో వారందరికీ కూడా హెచ్చరించడం జరిగింది. ఆంధ్రలో అటు విశాఖపట్నం నుంచి ఏదైతే బీచ్ ప్రాంతాలు పై నుంచి కింది వరకు నార్త్ సౌత్ వరకు కూడా అటు ఒడిశా నుంచి కింది వరకు అన్ని బీచ్ ఏరియాస్ ఏవైతే ఉంటుంది, ఆ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వారందరికీ కూడా హెచ్చరించడం జరిగింది. మత్స్యకారులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొచ్చు, మీరు చేపల వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా వారికి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే రానున్న ఈ 2 రోజులు ఈ రోజు రేపు ఆదివారం కూడా ఈ 3 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ అండ్ ఆంధ్ర ఆరెంజ్ అండ్ రెడ్ అలర్ట్ లో ఉంది, దయచేసి బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరుగుతా ఉంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్. మనం చూస్తే కనుక అసలు వర్షాకాలం మనం చేయాల్సిన పనులేంటి, మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది ఒక్కసారి జిహెచ్ఎంసీ ఏదైతే హెచ్చరికలు ఇచ్చిందో, సేఫ్టీ నార్మ్స్ ఏదైతే ఇచ్చిందో అవి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఎక్కువ శాతం ఇళ్లలోనే ఉండండి, అవసరం పడితే తప్పించి బయటికి వెళ్లకుండా ఉండండి, ఇళ్లలోనే ఉండండి, స్టే ఇండోర్స్. అలాగే దాంతోపాటు చెక్ దట్ డ్రైన్స్ అరౌండ్ యువర్ హోమ్ ఆర్ క్లియర్ ఆఫ్ డెబ్రిస్. మీ చుట్టుపక్కల ఏవైతే మ్యాన్ హోల్స్ కానీ లేకపోతే డ్రైనేజ్ అవుట్లెట్స్ కానీ ఇన్లెట్స్ కానీ ఏవైతే స్టామ్ కెనాల్కి సంబంధించి అవన్నీ జామ్ అయినాయా లేవో చూస్తుండేను. ఒకవేళ జామ్ అయితే జిహెచ్ఎంస్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్, అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్కి కానీ లేకపోతే మీరు సోషల్ మీడియా మాధ్యమంలో కూడా హైడ్రాని కానీ వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేయొచ్చు. సో వాళ్ళకి ఆ ఫొటోస్ కూడా పెడితే ఏంటంటే మీ చుట్టుపక్కల మీ పరిసరాల్లో అవి జామ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మీ చుట్టుపక్కల ఏమైనా వైర్లు తెగి పడిపోయాయా లేకపోతే చెట్లు ఏమైనా తెగి పడిపోయాయా అవన్నీ చూసి వాటిని కూడా మీరు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్కి కూడా మీరు ట్యాగ్ చేయొచ్చు, సోషల్ మీడియాలో ట్యాగ్ చేయొచ్చు. వాళ్ళకి ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, దానికి కూడా మీరు ఆ మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తే అవన్నీ క్లియర్ చేస్తారు. సో మీ ఇళ్లలోకి వాటర్ రాకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. ఇంకొకటి మీ చుట్టుపక్కల ఏదైనా రిస్కీ అంటే కొంచెం వీక్గా ఉన్న బిల్డింగ్స్ కానీ, చాలా పురాతనమైన బిల్డింగ్స్ కానీ, ఎప్పుడో కట్టిన బిల్డింగ్స్ కానీ ఉంటే వాటి గురించి కూడా జిహెచ్ఎంసీకి మీరు అలర్ట్ చేస్తే మంచిది. అలాగే నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఏంటంటే మీ చుట్టుపక్కల మ్యాన్ హోల్స్ ఏవైనా ఓపెన్ ఉన్నా లేకపోతే వాటర్ ఎక్కడైనా స్తంభించి ఉన్నా ఆ వాటర్లోంచి వెళ్ళే ప్రయత్నం చేయకండి దయచేసి. ఆ రూట్ కాకుండా వేరే రూట్ ప్రిఫర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీ దగ్గరలో ఏమైనా నాలాస్ కానీ లేకపోతే అలాగే స్టామ్ కెనాల్స్, డ్రైన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ ఫాస్ట్గా ఎక్కువ వాటర్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మోతాదులో నీళ్ళు వెళ్తుంటాయి కాబట్టి అలాంటి ప్లేసెస్ని మీరు అవాయిడ్ చేయండి. అండ్ మీరు చెట్ల కింద నిల్చోకండి, చెట్ల కింద పార్క్ చేయడం కానీ నిల్చోవడం కానీ అలాంటి పనులు చేయకండి. మనం నిన్న చూసినాం, నిన్న ఒక ఇన్సిడెంట్ ఢిల్లీలో ఒక పెద్ద వృక్షం కింద పడిపోయింది. అప్పుడు ఒక బైక్ మీద ఉన్న ఒక పర్సన్ అక్కడికక్కడే ఆ చెట్టు కింద నలిగిపోయి చనిపోవడం జరిగింది. సో మీరు చెట్ల కింద ఉండకండి, బికాస్ వాటికి ఆ స్ట్రెంత్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవి చాలా పాత పెద్దవి అయి ఉండొచ్చు. సో అవి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు చెట్ల కింద ఆగకండి ప్లీజ్. ఏదైనా కాంక్రీట్ స్ట్రక్చర్స్, ఏదైనా సాలిడ్ స్ట్రక్చర్స్ ఉంటే ఆ స్ట్రక్చర్స్ దగ్గర ఆగే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు లేకపోతే సిటీలోనే వేరే ఏరియాస్కి ప్రయాణాలు కనుక ముందే చేయాలనుకుంటే కనుక అది ముందే ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి గూగుల్ మ్యాప్స్లో కూడా చెక్ చేసుకోండి, ఆ ఏరియాస్లో ఎలా ఉంది, రెడ్ అలర్ట్ ఉందా లేకపోతే ట్రాఫిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయని చూసి వెళ్ళండి. అలాగే మీరు ఎక్కడైనా ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జెస్ కానీ దాని మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో వెళ్తే, నిన్న మనం చూస్తే ముసరాంబాగ్ ఉంది, ముసరాంబాగ్ పై నుంచి వాటర్ వెళ్తుండే, సో మూసికి సంబంధించి. సో అలాంటి బ్రిడ్జ్ పై నుంచి ఎక్కడైనా ఫ్లడ్డింగ్ గనక అయితే వాటి మీద నుంచి వెళ్ళే ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిది. అలాంటి ప్లేసెస్ని మీరు అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. అలాగే మీరు వాటర్ నుంచి ఒకవేళ కొంచెం వాటర్ ఉన్న ఏరియా నుంచి మీరు వెళ్తే కనుక మీరు ప్లీజ్ కొంచెం స్లోగా డ్రైవ్ చేసి వెళ్ళండి. అండ్ జిహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్కి సంబంధించిన నంబర్ కూడా మీకు చెప్తాను, ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. మీకు 040-211-1111. మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు, 040-211-1111. 7 1s అనమాట, 2 తర్వాత 7 1s, అది జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్. అలాగే డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది, 9000-11-3667. మళ్ళీ రిపీట్ చేస్తే ఐ రిపీట్ ఫర్ యూ, 9000-11-3667.
అండ్ పోలీస్ హెల్ప్ లైన్ ఎలాగో ఉంది. సో వీటికి మీరు ఎప్పుడైనా ఎలాంటి అవసరాలు ఉన్నా ఖచ్చితంగా వీటన్నిటికీ మీరు అప్రోచ్ అవ్వే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రానున్న 3 రోజులు మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంటే ఆగస్ట్ 15th, 16th, 17th ఈ 3 రోజులు మనకు వాతావరణ శాఖ ఇచ్చిన సూచన అలాగే హెచ్చరికలు కూడా ఒక్కసారి చూద్దాము. ఉత్తర తెలంగాణ మొత్తం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అది ఆగస్ట్ 15th రోజు. అలాగే ఆగస్ట్ 16th చూస్తే కూడా ఆ రోజు కూడా మనకి ఆల్మోస్ట్ భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొంచెం ఉత్తర తెలంగాణ కొద్దిగా మధ్య తెలంగాణ అని కూడా చెప్పుకోవచ్చు. ఈదురు గాలులు ఉంటాయి, ఉరుములు మెరుపులతో సహా ఇవి ఉంటాయి. అంటే ఆగస్ట్ 15th, 16th రోజు ఏదైతే ఉంటుందో దానికంటే కొంచెం తీవ్రత 16th, 17th కొంచెం తగ్గుతుంది. కానీ 17th రోజు కూడా మనం చూస్తే కనుక 17th రోజు అతి భారీ వర్షాలు ఉండకపోవచ్చు, కానీ భారీ వర్షాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు రాష్ట్రం మొత్తం కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఎస్పెషల్లీ కొత్తగూడెం కానీ భూపాల్పల్లి అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉత్తర తెలంగాణకు సంబంధించిన కొన్ని జిల్లాల్లో వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. సో రానున్న 3 రోజులు ఇలా ఉంది, ఇలాంటి పరిస్థితి ఉంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. ఒకసారి హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇచ్చాను. ఆ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా, నిత్యావసరాలు ఉన్నా మ్యాక్సిమం బయటికి వెళ్ళడం అవాయిడ్ చేస్తే మంచిదని చెప్పి మనకు తెలుస్తుంది.